హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలి. ప్రియాంక గాంధీ గోమూత్రం మీదే సెటైర్గాయలు పార్లమెంట్ సాక్షిగా వేసింది. అంటే గోమూత్రంకి యాంటీ బ్యాక్టీరియలు అలాగే యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని చెప్పి లాస్ట్ టైం ఐఐటి మద్రాసు డైరెక్టర్ కామకోటి గారు అన్నారు. దాన్ని నిరూపించారు కూడా. దీని మీద చాలామంది మండిపోయారు అప్పట్లో. ఇదేంటిది, గోమూత్రాన్ని మనం వ్యతిరేకిస్తుంటే ఈయన ఇన్ని గుణాలు ఉన్నాయని చెప్పడం వల్ల మళ్ళీ గోమూత్రానికి మంచి పేరు వచ్చేస్తే అది హిందువులకి మంచి పేరు వచ్చేస్తుంది. హిందువులకు మంచి పేరు వస్తే నరేంద్ర మోదీకి మంచి పేరు వస్తుంది. నరేంద్ర మోదీకి మంచి పేరు వస్తే బీజేపీ గెలిచేస్తుంటుంది అని చెప్పి వీళ్ళ యొక్క కంగారు అన్నమాట. దాని గురించి ప్రియాంక గాంధీ నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ గోమూత్రం ఎక్స్పర్ట్ అన్న విధంగా మాట్లాడింది. అంటే ఎటకారంగా మాట్లాడడం, సెటైరికల్గా మాట్లాడడం ఈ యొక్క వీళ్ళకే చెల్లింది అనమాట. మరి ఇలాంటి వాళ్ళని మనమేమొచ్చేసి నెత్తినెక్కించుకుంటున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాల మీద వీళ్ళకి ఎటువంటి గౌరవము లేదు. కానీ ఇక్కడ ప్రేరాయిలు, కొబ్బరి నూనె, లేకపోతే బుష్ అనేటటువంటి వాళ్ళకి మాత్రం వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. లేకపోతే నెత్తి మీద ఇలా కొడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ కూడా చేస్తుంటారు వీళ్ళు. కానీ నిజంగా ప్రాక్టికల్గా మన దేశీయ ఆవులు, అంటే ఇప్పుడు జెర్సీ ఆవు కాదు, దేశీయ ఆవులు ఏదైతే ఉందో ఆ దేశీయ ఆవులు ఉన్నటువంటి మూత్రం కనుక తాగితే ఖచ్చితంగా మనం ఎన్నోసార్లు చూసాం ప్రాక్టికల్గా. ఆయుర్వేదంలో కూడా దీనికి ఒక మంచి ప్రాధాన్యం ఉంది. మరి అలాంటి జబ్బులు నయం చేసేటటువంటి గోమూత్రాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. ఇలాంటి వారిని మనము నెక్కించుకుంటున్నాం. వాస్తవం ఏంటంటే గాంధీల కుటుంబం ఎప్పుడూ హిందువులకి సపోర్ట్ లేదు. అసలు వాళ్ళ యొక్క ఇదే అది, హిందువుల్ని నాశనం చేయడమే. ఆనాటి నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా హిందువులకి వ్యతిరేకం. కావాలంటే నేను వీడియో ఉంటుంది కదా, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నాకేం నష్టం లేదు. ఇదే నేను మాట చెప్తాను. 3 ముక్కలు చేసింది ఈ దేశాన్ని వాళ్ళు. ముస్లింల కోసము తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ విడగొట్టింది వీళ్ళు. మళ్ళీ ఇక్కడేమొచ్చేసి హిందువులు నాశనం చేసింది వీళ్ళ నాయనమ్మ. 1984లో ధర్మదాయ దేవాదాయ శాఖలు పెట్టింది కూడా వీళ్ళ నాయనమ్మే. మొత్తం హిందువులు 2 పిల్లలు కనాలి, ఎవరైనా సరే ఎంతమంది నేను కొనుక్కోవచ్చు అని పెట్టింది కూడా వీళ్ళ నాయనమ్మే. అంటే ఎంత హిందువులంటే ద్వేషమో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈవిడ పార్లమెంట్ సాక్షిగా గోమూత్రం మీద ఎక్స్పర్ట్ అని చెప్పి ఆయన్ని వ్యతిరేకిస్తుంది. ఎవరి కామకోటి గారు ఏమొచ్చేసి ప్రాక్టికల్గా ఆయన ఐఐటి మద్రాస్ డైరెక్టర్. అలాంటి ఆయన ఆయన ప్రాక్టికల్గా నిరూపించాడు ఇందులో యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ ఫంగస్ ఉందని చెప్పి. మనం ఎన్నోసార్లు మూత్రం తాగాం. చిన్నపిల్లలకు కూడా ఏదైనా అయితే తాగిస్తే ఆ యొక్క వ్యాధి నయమయ్యేది. ఈరోజు గోమూత్రం, గో పేడ ఏదైతే ఉందో ఈ రెండింటిని పిచికారీ చేస్తే మనం పొలాల్లోకి వేస్తే ఈరోజు ఎన్నో పురుగులు బ్రతుకుతున్నాయి. ఆ పురుగులు బ్రతుకుతున్నాయి అంటే అర్థం ఏంటి? అది సారవంతమైన నేల అవుతుందని అర్థం. మనం ఈరోజు దరిద్రం అన్నీ కలిపి తీసుకొచ్చి ఇచ్చేసాం. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఎంత వ్యతిరేకం అంటే హిందువులు అసలు హిందువు అంటేనే పడదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారి వీడియో ఉంది, చూశారో లేదో, నా దగ్గర ఆ వీడియో దొరకట్లేదు. ఒక ముస్లిం వ్యక్తి హిందువుల్ని నాశనం చేస్తాం ఈ దేశంలో అని హెచ్చరిస్తుంటే పక్కనే రాహుల్ గాంధీ ఉన్నాడు. అయినా సరే ఆయన్ని కంట్రోల్ చేయలేదు. హిందువుల్ని లేకుండా చేస్తాం ఈ దేశంలో, నరికేస్తాం, చంపేస్తాం అంటే మాట్లాడుతుంటే అలా చూశాడనమాట. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెత్తినెక్కించుకొని రేపు పార్లమెంట్లో కూర్చోబెట్టాలని మన దేశ అత్యున్నత ప్రధానమంత్రి పీఠాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 66 సంవత్సరాలుగా భరించాం వాళ్ళని కదా. ఇకనైనా హిందువులు మేల్కోండి.